సో ఇప్పుడు మేము మొత్తానికి ఫైనల్గా నేనైతే అంబేద్కర్ మ్యూజియంకి వచ్చేసిన. మ్యూజియం అంటే ఇది ఒక 100 years 1916 to 20 మధ్యలో అంబేద్కర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇదే ఇంట్లో ఉండి చదువుకోవడానికి వచ్చి ఇదే ఇంట్లో ఉన్నారంట. ఇది మ్యూజియం అంటే ఇల్లు అనమాట. ఇల్లుని మన ఇండియన్ గవర్నమెంట్ అంటే మీన్స్ ఇక్కడున్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు తీసుకొని తనున్న ఇల్లుని అంబేద్కర్ గారు ఉన్న ఇల్లుని తీసుకొని మ్యూజియం లాగా ఒక టూరిజం లాగా చేసిరనమాట. సో చల్లదా. సో అప్పుడంటే ఒక 100 సంవత్సరాల కిందనే అంబేద్కర్ గారు ఇక్కడికి వచ్చి చదువుకున్నారంటే ఎంత గ్రేట్ అంటే మనం పాటలు పాడుకుంటాము, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఇలాంటి అగ్రదేశాలలో చదువుకొని ఎంతోమంది ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదువుతున్నారు, ఉన్నత పదవులు పొందుతున్నారు. అక్కడ ఉంది చూడండి, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని చెప్పి 1891 1956 అని చెప్పి అక్కడ ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. లోపల ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి.